మాస్క్ ఇవ్వు. ఇది నాది కాదు, నీది. నీదేనయ్యా. ఏదో ఆయిల్ స్మెల్ వస్తుంది, అప్పుడప్పుడు నాకు ఇస్తావు కదా. అరే కాదు, ఇది యునాని మెడిసిన్ కు సంబంధించిన స్మెల్. మా వంశంలో 35 ఏళ్లకు జుట్టు ఊడిపోతుంది కదా. ఏటది? అవును, తనెందుకు అటు వెళ్తున్నాడు? ఖచ్చితంగా యూటర్న్ వేస్తాడు. సీట్ బెల్ట్ పెట్టుకో. నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నిన్నే ఏం చేస్తున్నావు? బయటికి రా, బయటికి రా. చేతులు పైకెత్తు. త్వరగా. బ్యాగ్ ఎక్కడ? ఎక్కడుంది? Where is the bag? Where is the bag? Tell me, where is the bag? Open up. Come on, hurry up. Hurry up, come on. Hurry up. ఏమైంది? మన ఫేస్ చూశాడు. నువ్వు త్వరగా బ్యాగ్ తీసుకురా.
నువ్వు ఓకేనా? నాకేం కాలేదులే. బండి ఎక్కడ? బండి గురించి మర్చిపో, జాక్పాట్ దొరికింది. 3 కిలోలు ఎక్స్ట్రాగా ఉంది. ఏంటి? ఇలా చూడు. ఇంతకు నీకేమైంది? ఓ షిట్, హాస్పిటల్కి వెళ్దామా? వద్దొద్దు, ఓ పని చేయి, నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను. వెళ్ళమంటావా? నువ్వు వెళ్ళు. Sir, no mask, no entry. అది కొందామని వచ్చాను. Anything else I can help you with, sir? పెయిన్ కిల్లర్, బ్యాండేజ్. లెగు, హరియప్, కింద బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది బ్రో. బ్రో కాదురా, నీ బాబుని. వాట్ ఎవర్. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు, త్వరగా రెడీ అవ్వు. బ్రో, ఢిల్లీ ఎన్సీఆర్ లో కరోనాతో అఫెక్ట్ అయిన చేత్తో తీసుకోరా. ఏం చేస్తున్నావు? చాలా కష్టపడుతున్నారు. ఏం చేస్తున్నారు డాడ్? ఇట్స్ అన్హైజెనిక్, ఎవరైనా చూస్తారు. ఇదిగో తీసుకో, అయిపోయింది. అలా మాస్క్ పెట్టుకుని ఎలా తింటావు? వేరే టేబుల్లో కూర్చో, వస్తాను. ఈ రోజు ఉదయం కనౌట్ ప్లేస్ లో షూట్అవుట్ లో ఒక వ్యక్తి హత్య చేయబడ్డారు. మాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తి తన కారులో అనుమానానికి గురైన వస్తువుల్ని తీసుకెళ్లినట్టున్నారు. ఇలాంటి సంఘటనల్ని వెంటనే కంట్రోల్ కి తీసుకొస్తానని కమిషనర్ మాటిచ్చారు. తర్వాత మనం చూడబోయే వార్తలు ఏంటంటే స్పోర్ట్స్. ఏంటి కొత్త షూలా? ఏంటి సంగతి? ఏం చేస్తున్నారు మీరు? ఇలా చేస్తారా ఎవరైనా? 6 months అయిపోయింది. ఆకాష్ ఇంకా మా బర్త్డేకి కొనిచ్చారు. నీకు హెయిర్ కట్ సరిగ్గా చేయలేదా ఆకాష్? ఎక్స్క్యూజ్ మీ వెయిటర్. Yes, sir. 1 glass of lactose-free chopping milk Yes, sir. and 1 gluten-free bread with avocado. Okay, sure. మోహిత్, చెప్పండి సార్. 1 second. లాక్టోస్ ఫ్రీ మిల్క్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ విత్ అవకాడో. అసలు ఏంట్రా ఇది? మోహిత్, నువ్వు ఓపెన్ చేయి. చెప్పండి సార్. నువ్వు వీడికి ఫుల్ ఫ్యాట్ మీల్ తీసుకురా. ఓకే సార్. ఇంకా నార్మల్ బ్రెడ్. సరే సార్. థ్యాంక్ యూ మోహిత్. థ్యాంక్ యూ. వీడి పేరు మోహిత్. అసలు ఏమైందిరా నీకు? ఇలా తినమని ఎవరు నీకు చెప్పాడు? ఓ, ఆకాశ్ అని మీ మమ్మీయా? నార్మల్ ఫుడ్ తినరా, నార్మల్ ఫుడ్ తినే ఏజ్ నీది. ఏంటిదంతా? కెన్ యూ జస్ట్ లెట్ మీ లివ్ మై లైఫ్? నేను కనుక మా నాన్నతో ఇలా మాట్లాడుంటే ఇప్పటికి మొహం పగిలిపోయి ఉండేది. రియలీ? రియలీ. సరే, నాకు విషయం చెప్పండి. నన్ను ఎందుకు ఈ హోటల్కి తీసుకొచ్చారు? ఆల్రెడీ కదా, అందుకే వచ్చాం. హాలిడేనా? యా. ఢిల్లీ నుంచి గూర్గాంకి ఎవరైనా హాలిడేకి వస్తారా? దేశం అంతా కరోనాతో మునిగిపోయింది బ్రో. ఇంకెక్కడికి తీసుకెళ్ళమంటావు? ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉండదు, అర్థమైందా? అండ్ యూ థింక్ ఐ షుడ్ బిలీవ్ యూ? యూ షుడ్ బిలీవ్ మీ అండ్ యూ షుడ్ సే థ్యాంక్ యూ. 24 గంటలు హోటల్లోనే ఉన్నాను, వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. మనమిద్దరం 1 hour కూడా స్పెండ్ చేయలేదు. ఇదే నా హాలిడే? రే ఊరుకోరా, అసలుకే నాకు టైం లేదు. రూమ్ లో కూర్చొని సినిమా చూడు, రూమ్ సర్వీస్ కి చెప్పి ఫుడ్ ఆర్డర్ చేయి. అసలు ప్రాబ్లం ఏంటి? అండ్ యూ థింక్ రూమ్ సర్వీస్ విల్ మేక్ థింగ్స్ బెటర్? యాక్చువల్లీ తప్పు నాదే. ఐ మేడ్ ఎ చాయిస్ టు స్టే విత్ యూ ఆఫ్టర్ యూ సెపరేటెడ్ విత్ మామ్. మీరు మారిపోతారనుకున్నాను, బట్ నో, మామ్ వాస్ రైట్, యూ వోంట్. అందుకే ఏమో షీ చూస్ ఆకాష్ ఓవర్ యూ.
సరే అయితే ఓపెన్ చేయి. నాకన్నా మమ్మీతో వాడే నీకు బెటర్ అనిపిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళతోనే ఉండిపో. ఐఎమ్ రియలీ ఓకే విత్ ఇట్. నువ్వు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. Whatever. అతి ఐమ్ సారీ. హాఫ్ అన్ అవర్లో రియా వస్తుంది, నీకు తెలుసు కదా. I know. Mom called me. నెక్స్ట్ వీక్ నేను నువ్వు మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. విల్ గో కార్టింగ్. ఏం అక్కర్లేదు. నెక్స్ట్ వీక్ మామ్ ఇంకా ఆకాష్తో గోవా వెళ్తున్నాను. టికెట్స్ కూడా బుక్ అయ్యాయి. ఐ రిమెంబర్. ఇంకా మీకు ఎప్పుడు టైం ఉండదు కదా. అది కాదురా, నా జాబ్ కొంచెం డిఫికల్ట్ రా, అర్థం చేసుకో. బ్రో, ఎవ్రీవన్స్ జాబ్ ఇస్ డిఫికల్ట్. ఇట్స్ నాట్ అబౌట్ హాలిడే, ఇట్స్ అబౌట్ టైం. ఇది ఇలాగే కొనసాగితే యూ విల్ బి లోన్లీ సమ్ డే. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇవాళ రాత్రి నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. నువ్వు రూమ్ సర్వీస్ వాళ్ళకి చెప్పి ఆర్డర్ చేసుకో. ఓకే, నువ్వు పాస్తా ఆర్డర్ చేసుకో. మంచి సినిమా చూడు. ఐ లవ్ యూ. వీడిక్కడేం చేస్తున్నాడు? అతను నీకు తెలుసా? ఎస్పీకి కావాల్సినవాడు. పద వెళ్ళి చూద్దాం. Sir, I think it was a robbery. 7 rounds fired. వీడు నంబర్ 1 ఏదో నా కొడుకు. వీడిక్కడికి వచ్చాడంటే బాగా ప్రెషర్ ఉంటుందేమో. ఏ డిపార్ట్మెంట్? యాంటీ కరప్షన్. ఏంటి, నిజంగానా? అలాగే పక్కన నీ ఐటెం కూడా ఉందే, లేడీ సింహం. ఓహో, కళ్ళు కలిసాయి. అరే రే, మొహం మారిపోయిందేంటి? సరే, అక్కడికి వెళ్ళి చూద్దాం. పద. లేరా, వెళ్దాం. పొద్దున్న నువ్వేగా ఇక్కడ ఉండేది? అవును సార్. ఏం చూసావో చెప్పు. నేను చెప్పాల్సిందంతా డిపార్ట్మెంట్కి చాలా వివరంగా చెప్పాను సార్. అలాగా? మేము ఎర్రోళ్ళమా? ఇలా రారా చెత్తనా, ఇలా కొట్టానంటే మొహం పగిలిపోద్ది. మళ్ళీ చెప్పు. మేము పోలీసులమే. పొద్దున్నే నేను డ్యూటీలో ఉన్నప్పుడు 2 వ్యక్తులు భయంకరంగా కాల్పులు జరిపారు. అలాగా? చూడ్డానికి ఎలా ఉంటారు? ఎవరు? మీ బాబాయ్.